To all of you and best wishes to all the kids of the school. I am thankful to three persons. First, Goddess Saraswati, who has given opportunity to make a teacher, and my teachers from my LKG to PG, those who have taught me the lessons and enhance my knowledge to become a teacher, and to my parents also, who have given life and this profession has given me, my parents have given birth and this profession has given me life. So we are celebrating Teachers Day on the occasion of Sarvepalli Radhakrishnan birthday. So it's a great culture of India to have great teachers, mathematicians. Next, in Ayurveda, and also to become a scientist, and also Mokshagundam Vishwesvaraya. He was treated as teacher for all the engineers. In the next month, they are going to celebrate birthday. That is called Engineers Day. So India is a land of teachers who made this India to be having great culture and heritage. I want to say a word to all the children on this occasion of Teachers Day. All should follow it. Will you follow? Will all the children follow? Yes, sir. గురువుకు వందనం, బంధుమిత్రులకు కరచాలనం. You should give a shake hand to your friends and relatives. Wish your teachers. Good day to all of you. అందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థుల్లో జీవితాన్ని బాటలు వేసేవాళ్ళు మొదటిగా మన తల్లిదండ్రులు అయితే, ఆ జీవితాన్ని సరి అయిన సక్రమ మార్గంలో నడిపే వాళ్ళే గురువులు. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆ గురువులు నేర్పిన పాఠాలు మనకు జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఒకవేళ దండించినా శిక్షించినా ఏదైనా కూడా అందులో భాగంగానే వాళ్ళ జీవితాన్ని సరిదిద్దాలన్న ఇదితోనే, తాపత్రయంతోనే వాళ్ళ పిల్లలుగా భావించి తీర్చిదిద్దుతారు భావి పౌరులుగా. ఆ విధంగా నేను ఈ సందర్భంగా మా గురువులైన వాళ్ళకు కూడా వందనాలు సమర్పిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నాతోటి అధ్యాపక బృందానికి, ప్రిన్సిపల్ గారికి, అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీ అందరికీ కూడా ఆశీస్సులు. మీరు ఇచ్చేటువంటి గొప్ప బహుమతి మాకేంటో తెలుసా? ఈ సన్మానం ఇలాంటివి కాదండి. ముఖ్యంగా మీరు బాగా చదివి మంచి మార్క్స్ స్కోర్ చేసి మన కళాశాలకు, అలాగే మన అధ్యాపక బృందానికి, మనందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తే అదే గొప్ప బహుమతి. థ్యాంక్ యూ అండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ఆనాటి కాలంలో మా గురువుగారులు మాకు పాఠాలు చెప్పినందువల్లనే ఈరోజు మేము ఈ పాఠశాల ప్రాంగణంలో మీ ముందు మరి మాట్లాడే అవకాశం రావడం జరిగింది. ఆ రోజున మా టీచర్స్ చాలా కఠినంగా వ్యవహరించేవాళ్ళు. ఒకరోజు బడికి రాకపోయినా, అసలు ఒక లెసన్ని మేము రాసుకోకపోయినా, అడిగే క్వశ్చన్స్ చెప్పకపోయినా చాలా కఠినంగా శిక్షలు ఉండేవి. ఆనాటి కాలంలో మరి మేము చాలా దెబ్బలు తిన్నాము కాబట్టి ఒక శిల్పంలాగా మరి మీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి మంచి పాఠాలు చెప్పేటువంటి టీచర్స్గా ఎదిగినామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము చదివేటప్పుడు టీచర్లు కొట్టినప్పుడు చాలామంది బడి మానేశారు. సార్ ఏంది ఊరికే కొడతాడు, ఊరికే తిడతాడు, అది రామంటాడు, ఇది రాసుకోరామంటారని చాలామంది అలా భయపడి, భయం కాదు కానీ ఒక అహంకారంతో వాళ్ళు
వాళ్ళు బడి మానేసినారు. ఈరోజు వాళ్ళు దేనికి పనికి రాకుండా ఆ వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయంలో కూడా నైపుణ్యం సాధించుకోకుండా వాళ్ళు అప్పుల పాలై నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ తమ యొక్క జీవనాన్ని భార్యల దగ్గర పరువు తీసుకుంటున్నటువంటి భర్తలుగా జీవనము సాగిస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, మరి ఈ గురువుల దినోత్సవం రోజున మేము చెప్పేది ఏమంటే, మీరు గురువులను ఎప్పుడు కూడా నిందించకూడదు. గురువు మీకు ఆశీర్వాదం ఇచ్చేవాడే తప్ప, మిమ్మల్ని గాడిలో పెట్టేవాడే తప్ప మీ మీద కక్ష తీసుకోలేనటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. మీరు గమనించండి, అసలు మీ అమ్మ మీ నాన్నల దగ్గర మీరు ఎక్కువసేపు గడపరు, ఎక్కువసేపు ఉండరు. కానీ మా దగ్గర ఉంటారు. మా పిల్లలు మా దగ్గర ఉండరు, వేరే వాళ్ళ దగ్గర ఉంటారు. మరి మా పిల్లలకి మంచి చదువు రావాలంటే మేము మీకు మంచిగా చెప్పితే, మేము ఇక్కడ ధర్మాన్ని పాటిస్తే ఈ ధర్మము మా పిల్లలకు మంచి చదువు చెప్పేటువంటి టీచర్స్ లభిస్తారు. మా పిల్లలు కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు పొందడానికి దేవుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరిస్తుంది, మాకున్నటువంటి టీచర్స్ సహకరిస్తారు, అక్కడున్నటువంటి ఎవరో ఒకరు ప్రకృతి కానీ దేవుడు కానీ ఏదో ఒక రూపంలో సహాయపడతారు. కాబట్టి మీరు టీచర్ని ఎప్పుడు కూడా నిందించకూడదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చూడండి, శ్రీరాముడు చాలా గొప్పవాడు. మరి ఆయనకు కూడా గురువు ఉన్నాడు, విశ్వామిత్రుడు. విశ్వానికే మిత్రుడైనటువంటి విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు. మరి రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుణ్ణి సంహరించడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చేత కానప్పుడు అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం చదువునైనా నీకు శక్తి వస్తుందని అగస్త్యుడు గురువుగా వచ్చి అక్కడ సాక్షాత్ మహావిష్ణువుకి ఒక స్తోత్రం చెప్పాడు. అంటే అర్థం, మీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారమును తొలగించడానికి సూర్యుని వలె ఎప్పుడు కూడా మండుతూ ఉంటాడు. మీరు అనుకోవచ్చు, కొంతమంది టీచర్లు మమ్మల్ని ఏమన్నారు కాబట్టి వాళ్ళు మంచి వాళ్ళని, కొంతమంది టీచర్లు కఠినంగా ఉంటారు కాబట్టి వాళ్ళ చెడ్డ వాళ్ళని. ఎప్పుడన్నా కానీ మీరు కూడా అంటుంటారు, నవ్వుతూ చెప్పేవాడు మీ యొక్క వినాశనాన్ని కోరుకుంటాడు, కొద్దిగా కఠినంగా చెప్పేవాళ్ళు మీ యొక్క విజయాన్ని ఆశిస్తాడు. మీకు విజయం కావాలన్నా వినాశనం కావాలన్నా మీరే గుర్తించుకోవాలి. కాబట్టి ఈ భూమండలంలో ఏది సృష్టించబడినా గురువు ద్వారానే సృష్టించబడింది. కాబట్టి మొట్టమొదటి గురువు వచ్చేసి ప్రకృతి. ఎందుకంటే ప్రకృతి మొట్టమొదటిగా జన్మించినప్పుడు ఇక్కడ భూమి మీద ఏమి లేదు. కానీ భూమి మీద పుట్టిన తర్వాత ఒక గురువుగా ఎదగాలంటే ఆయనకు మరి కొన్ని విద్యలు నేర్పించాలి. అక్కడ ఎవరు లేరు, ప్రకృతి. కాబట్టి ప్రకృతి చూడండి, ప్రతి 4 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఎండాకాలం అని, వర్షాకాలం అని, చలికాలం అని. ఆ చలికాలంలో కూడా జంతువులు ఎలా జీవిస్తున్నాయో ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆది మానవుడు జంతువులను చూసి నేర్చుకున్నాడు. జంతువులను చూసి నేర్చుకొని అప్పుడు రాసే విధానం లేవు కాబట్టి చిత్రపటాల రూపంలో ఒక బండరాయి మీద గుహలలో రాయడం జరిగింది. అంటే మానవునికి జ్ఞానం వచ్చింది కాబట్టి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను కూడా గమనించి అవి ఎలా మసులుకుంటున్నాయో చూసి వాటి ద్వారా కూడా చిత్రాలు గీసి మన విజ్ఞానానికి నాంది పలకడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా గురువుని నిందించకండి. ఒకవేళ గురువును నువ్వు నిందిస్తే నీకు ఇప్పుడు కాదు ఆ ఫలితం, ఆ కష్టం తెలిసేది. గురువుని నిందించినటువంటి వారికి నాకు తెలిసిన ప్రకారం, ఒక శాస్త్ర విజ్ఞాన ప్రకారం వాళ్ళ పిల్లలు అంగవికలుగాను, గుడ్డివారుగాను,
మందబుద్ధులు గాను పుడతారని నేను కూడా అక్కడ చదివినాను. కాబట్టి ఆ నెగిటివ్ ఏమైనా థింకింగ్ ఉంటే దాన్ని తీసివేయండి. మీరు బాగుపడడానికి పాజిటివ్గా ఆలోచించండి, అంతేగాని అనవసరంగా మరి నిందించకండి. ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మరి మా సైనికులుగా పనిచేసేటువంటి మన ప్రిన్సిపాల్ గారికి, అలాగే మరి ఆ సార్తో పాటు పోటీపడి మీకు అందరికీ కూడా విజ్ఞానం అందిస్తున్నటువంటి మా తోటి ఉపాధ్యాయులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఘన విజయవంతంగా నిర్వహించి మరి ఇంత గొప్పగా మమ్మల్ని అందరినీ సత్కరించి మాలో ఉన్నటువంటి శక్తిని ఇంకా రెట్టింపు చేయడానికి మరి ప్రయత్నం చేసినటువంటి ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా ఆశీర్వాదాలు మరి పంచుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. Respected Principal Sir, committee members, colleagues and my dear students. Teachers are our second parents. Today I am standing in front of you, that is just because of my parents and teachers. You may choose different careers in your life, but behind every career, behind every profession, definitely there will be a teacher. Today I became a teacher because my teachers molded me to become a teacher. So from the bottom of my heart, I thank my teachers for making me standing in this position today. Thank you. వేదికను అలంకరించిన ప్రిన్సిపల్ సార్ గారికి, కమిటీ పెద్దలకి మరియు పిల్లలకి అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మీరు ఏ విధంగా అయితే ఈరోజు అందరూ టీచర్లకు శుభాకాంక్షలు చెప్పినారో, నేను కూడా ఉదయం లేచిన వెంటనే ఇన్ బిట్వీన్ 5 to 5:30 మధ్యలో నాకు నచ్చినటువంటి ఒక ముగ్గురు టీచర్లకు కూడా, డాక్టర్ రామరాజు గారు, డాక్టర్ నాగరాజు గారు, డాక్టర్ శశికళ మేడం గారు, నా జీవితాన్ని ఈరోజు ఈ స్థాయిలో తీసుకురావడానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా వరకు ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు అందించినటువంటి వారి యొక్క విజ్ఞానం కావచ్చు, వారి యొక్క మంచి సలహాలు కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళు నా జీవితంలో ఎంతో తోడ్పడినారు. సో కాబట్టి గురువులను స్మరించుకోవడం అంటే సాక్షాత్తు భగవంతుడు స్మరించుకోవడమే. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయాలని వచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, కమిటీ మెంబర్లకు, మరియు మల్లయ్య సార్కి, మధు సార్కి, వసలా మేడం, సాయి సారు, సో చాలా ఎఫెక్టివ్గా రన్ చేసినారు. కాబట్టి వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చేసి సారు మల్లయ్య సార్ ఏం చెప్పినారంటే, ఏమన్నా మీ అనుభవాలు కొద్దిగా చెప్పండి సార్ పిల్లలకి అది ఇదంటే, నేను 9th క్లాస్లో చదివేటప్పుడు మాకు కొత్తగా ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారు. ఆ సార్ వల్లనే 10th మ్యాథ్స్ పాస్ అవ్వడం, లేకుంటే 10th ఫెయిల్ అయ్యి ఏదో ఒక పని చేసుకోవాల్సి వచ్చేది. సార్ కొత్తలో వచ్చినప్పుడు అంటే మాకు ఇంటరాక్షన్ తెలియదు, హౌ టు ఇంటరాక్ట్ విత్ టీచర్స్ అనేది. సార్ని సార్ నువ్వు అనే పదం యూజ్ చేసిన. అయితే ఇప్పుడు మనమైతే ఏం చేస్తాము, బాబు నువ్వు అనకూడదురా, మీరు అనాలి, నేను పిలుచుకొని మస్తంగా చెప్తాం. మా సార్ ఏం చేసినా అంటే, ఇక రారా అని చెప్పి దగ్గర పిలుచుకొని చెయ్యి ఇట్లా తిప్పలే, ఇట్లా తిప్పి స్టిక్ తీసుకొని కొట్టి ఇక్కడ ఫింగర్స్కి, నువ్వు అనకూడదురా, పెద్దవాళ్ళని సారు వాళ్ళని పిలిచేటప్పుడు మీరు అనే పదం వాడాలరా అని చెప్పేసి ఇది చేసినాడు. అయితే ఆ విధంగా అటువంటి ఆలోచనలు పంచిన, అటువంటి అలవాటు నేర్పినటువంటి ప్రతి ఒక్క గురువు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. కాబట్టి మీరు కూడా టీచర్లు ఎవరు ఏం చెప్పినా అది మీ మంచి కోసం చెప్తారు. సార్ చెప్పినట్టు, విచారెడ్డి సార్ చెప్పినట్టు ఎవరు కూడా మీ మంచి కోసం చెప్తున్నారంటే కొద్దిగా కఠినంగానే చెప్తుంటారు, హార్డ్గా చెప్తుంటారు, దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దండి. అదేవిధంగా దయచేసి చెడు ఆలోచనలను కలిగి ఉండొద్దండి. ఈరోజు అంతా కూడా మొబైల్ చాలా నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది. దానికైనా మీరు కంట్రోల్లో పెట్టుకుంటే అయినా మీ జీవితం చాలా ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము ఉంటుంది. ఇనుము ఏ విధంగా నాశనం అవుతుందంటే, తనకు పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మన చెడు ఆలోచనలు మనల్ని నాశనం చేస్తాయి.
కాబట్టి ఆ చెడు ఆలోచనలకు పోకుండా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మీరు క్రియేట్ చేసుకోండి. వ్యక్తి ఎదుగుదలలో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, కుటుంబ వాతావరణం మరియు అతని చుట్టుపక్కల వాతావరణం, ఈ రెండు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆల్రెడీ నేను పిల్లలకు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. కాబట్టి మీరు కూడా 10 మంది గర్వించే దగ్గర ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మన ప్రిన్సిపల్ సార్ అప్పుడప్పుడు చెప్తుంటారు, మీరు ఏ పొజిషన్కి ఎదగాలంటే, మళ్ళీ ఒకసారి చెప్పినాను, ఇంకోసారి చెప్తున్నాను, భవిష్యత్తులో ఒక 10 years తర్వాత మీరు ఇక్కడికి వస్తే లేదా మీరు ఎక్కడైనా మాకు కనిపించినా కూడా మేము లేచి మీకు సెల్యూట్ చేసే విధంగా అంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే. Respected principal sir, respected teachers and respected committee members and respected my dear students, we say happy teachers to all of you. Okay, I bless you all my students. I hope you will achieve great success in your life. Thank you once again. Happy days to all. Good afternoon children. Good afternoon children. ముందుగా వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, కమిటీ మెంబర్స్కి, మరి నాతోటి యొక్క ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఈరోజు నేను ఇక్కడ ఈ స్థానంలో ఉండగలిగాను అంటే ముందుగా నా తల్లిదండ్రులు, వాళ్లకు పాదాభివందనాలు. నేను ఈ స్థాయికి చేరగలగడానికి నాకు సహకరించినటువంటి నా టీచర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి సమక్షంలో తెలుసుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక చిన్న లైన్ చెప్పాలనుకుంటున్నాను, అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఏపీఎంఎస్ उपवन में हंसते खिले हुए सुमन आप सब है, हंसते खिले हुए सुमन आप सब है, आप सबको सींचने वाली माली हूँ मैं, आप सबको सींचने वाली माली हूँ मैं. మీరందరూ ఏపీఎంఎస్ అనే ఉద్యానవనంలో వికసిస్తున్నటువంటి పుష్పాలను సాగు చేస్తున్నటువంటి ఉపాధ్యాయురాల్ని నేను. మనం అందరము ఎక్కడో దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను చాలామంది టీచర్స్ నుంచి చాలా నేర్చుకున్నాను. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచరు నా యొక్క గురువులే. వాళ్ళందరి దగ్గర నుంచి నేను అనుదినం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటున్నాను. అలాగే మీ నుంచి కూడా మేము ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటున్నాం ప్రతిరోజు. కాబట్టి మీ అందరిని చూడగానే నేను ఎంత అనారోగ్యంగా ఉన్నా అది వెంటనే నాకు ఒక బలంగా తయారవుతుంది. దానికి కారణం మీ యొక్క చిరునవ్వు. ఆ చిరునవ్వుతో మీరు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. అదే చిరునవ్వుతో నేను మనోధైర్యాన్ని తెచ్చుకొని ప్రతిరోజు మీ ముందుకు వచ్చి నా యొక్క జ్ఞానాన్ని మీకు పంచుతున్నాను. ఎల్లప్పుడూ నాకు భగవంతుడు ఇలాంటి ఆయురారోగ్యం ఇవ్వాలని ఫస్ట్ భగవంతుడిని కోరుకుంటున్నాను అన్నమాట. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. Principal sir, committee members, respected colleagues and my dear students, a very good afternoon to all of you. So we are gathered here to celebrate the Teachers' Day on the occasion of the birthday of Sarvepalli Radhakrishnan. So first of all, I want to wish all my colleagues a very happy Teachers' Day. So I want to say something on this day. We are all not born wise. Manamanta wise ga janminchaledu. We have to make ourselves. We have to mold ourselves. So ee mold chesukodaniki kavalsina ayudame teacher. So ee teacher em chesaru? చదివే విద్యార్థులని చదవని విద్యార్థులని అందరినీ సమానంగా చూస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి విషయాలని అందిస్తూ వాళ్ళని బాగా తయారు చేసి పరీక్షలకు పంపిస్తున్నాం. మీరు కూడా దాన్ని బాగా తీసుకొని కష్టపడి మంచి పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఎలా అయితే కంటిన్యూస్గా చదువుతున్నారో మేము కూడా అలానే చదువుతాం. వీఆర్ ఆల్సో బర్నింగ్ అవర్ సెల్స్ యాజ్ ఎ క్యాండిల్. మేము కొవ్వొత్తిలాగే కరుగుతూ మీకు వెలుగునిస్తున్నాం. మీరు ఆ వెలుగును తీసుకోవాలి. కానీ మీరు డార్క్లోనే ఉంటామంటున్నారు. అలా కాదు. యూ హ్యావ్ టు షైన్ యువర్ సెల్ఫ్. ఎలా అంటే కష్టపడేది అయితే ఏమి రాదు.
అంటే ఇప్పుడు చదువు అనేది కష్టంతో కాదు, ఇష్టంతో చదవాలా. ఇష్టంతో చదివితేనే ఆ చదువు మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఎలా అంటే ఒక చిన్న కథ, ఒక శిల్పికి 2 రాళ్ళు దొరికితే అతను ఏం చేస్తున్నాడు, ఒక రాయిని సెలెక్ట్ చేసుకొని పోయి దాన్ని శిల్పంగా చెక్కుతాడు. ఆ శిల్పంగా చెక్కిన దాన్ని తీసుకుపోయి దేవాలయంలో పెడితే అందరూ దాన్ని వచ్చి పూజిస్తున్నారు. అంటే ఒక రాయి నొప్పిని తట్టుకొని అంటే అందరి చేత పూజింపబడింది. ఇంకా అక్కడ వచ్చే భక్తులకు ఏం కావాలా, టెంకాయ కొట్టడానికి ఒక రాయి కావాలి. సో ఆ రాయి కోసం మళ్ళీ ఏం చేసినాడు, ఆ మిగిలిపోయిన బండరాయిని తీసుకొని వచ్చి పెట్టినాడు. అంటే ఫస్ట్ ఏమనుకోయింది, వచ్చింది 2వ బండరాయి, సో నన్ను తీసుకోలేదు, నాకేం ఉడి దెబ్బలు తగలలేదు అని అనుకోయింది. కానీ అది తర్వాత ఏమనుకోయింది, చూడు దాన్ని ఆ శిల్పంగా చెక్కినందుకు అందరూ దాన్ని పూజిస్తున్నారు. కాబట్టి ఏదైనా కానీ కష్టపడితేనే ఏదైనా సాధించగలం. సో ఏదో కొద్దిగా మీకు దీనివల్ల మీకు ఏమైనా అర్థమైంటే పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా వందనాలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణమైన నా తల్లిదండ్రులకు, నా గురువులకు అందరికీ సభాపూర్వకంగా నమస్కారాలు అందజేస్తున్నాను. సో ఎప్పుడైనా ఏ టీచర్ అయినా ఎక్కువగా సంతోషపడేది పిల్లల విజయాలు సాధించినప్పుడే. ఫస్ట్గా మీ తల్లిదండ్రులు సంతోషపడితే నెక్స్ట్ సంతోషపడేది గురువులే. కాబట్టి మీరు అదే విజయాలను సాధిస్తూ మీ తల్లిదండ్రులకు, మీరు చదివిన పాఠశాలలకు, మీ గురువులకు మంచి పేరును తీసుకొస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ముందుగా సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి, అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. నాకు ఇండైరెక్ట్గా నా గురువులు విద్య నేర్పిస్తే నాకు ఇక్కడ ప్రిన్సిపల్ సారు వర్క్ నేర్పించారు. సార్ నా రోల్ మోడల్ వచ్చేసి మన ప్రిన్సిపల్ సారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కస్తూర్బాలో చేశాను అంతకుముందు. నేను అక్కడ వర్క్ అనేది నేను సరిగ్గా నేర్చుకోలేదు. కానీ ఈ మోడల్ స్కూల్కి వచ్చిన తర్వాత నేను చాలా వరకు సార్ దగ్గర నుంచి వర్క్ నేర్చుకున్నాను. అందుకు మీకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక రోల్ మోడల్ని చూస్ చేసుకొని ఆ దిశగా పయనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ముందుగా టీచర్స్ డే శుభాకాంక్షలు. ఒక చిన్న ఇంతవరకు మన సీనియర్స్ అందరూ చెప్పారు కదా, మీ తల్లిదండ్రులు ఫస్ట్గా మీ విజయం సాధించినప్పుడు మీ తల్లిదండ్రులు ఫస్ట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు, తర్వాత టీచర్స్ అని అంటారు కదా. నా ఉద్దేశంలో అయితే తల్లిదండ్రులకు ప్రతి తల్లిదండ్రులకి తమ పిల్లలు విజయం సాధించాలని ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక మూలన స్వార్థమైతే ఉంటుంది. మా పిల్లలు ఒక స్థాయికి నిలబడితే మమ్మల్ని బాగా చూసుకుంటారనే ఆలోచన వాళ్ళకు ఉండొచ్చు. మా మీద వాళ్ళు మళ్ళీ మాకు భారంగా మారకూడదు అని ఏదో ఒక మూలన వాళ్ళ స్వార్థంతో ఆలోచిస్తారు. కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంతో మన పిల్లలు అని వాళ్ళు తమ దగ్గరికి తీసుకొని వాళ్ళ విజయాన్ని ఎంతో గొప్పగా నలుగురిలో పంచుకుంటారు కదా, ఆ ఒక్కరే టీచర్. టీచర్ తమ స్టూడెంట్స్ సాధించిన విజయాన్ని తమ పిల్లలు అంటే తమ కడుపున పుట్టిన పిల్లల కన్నా వాళ్ళ విద్యార్థులు సాధించిన విజయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. మీరిచ్చే పువ్వు, మీరిచ్చే చాక్లెట్, దానికన్నా ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు మీరు సాధించిన విజయం ఎలా ఉండాలి అంటే, మీరు నెక్స్ట్ 10 years తర్వాత మేము మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించేలాగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. ఆ ఆహ్వానం ఎలా ఉండాలి అంటే, మీరు అలా కార్లో వస్తే ఒకరు డోర్ తీస్తే మేము మిమ్మల్ని వెల్కమ్ చెప్పి ప్రిన్సిపల్ సార్ మీకు సీట్ ఇచ్చి కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ
అలాంటి విజయం మీరు సాధించాలని ఎంతో కోరుతున్నాము. ఫ్యూచర్లో ఎవరో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్ మీరు సాధించిన విజయము, మేడం మేము ఐఏఎస్ అయ్యాం, మేము ఐపీఎస్ అయ్యాం, సార్ నేను మీలా టీచర్ అయ్యాను అని వచ్చి మీరు చెప్తారు చూడండి, అప్పుడు మాకు పంచభక్ష పరమాన్నాలు తిన్నంత సంతోషంగా ఉంటుంది. సో ఈరోజు మీరు అందరిలో వచ్చి విష్ చేస్తుంటారు కదా, దాదాపు అందరు గుర్తుంటారు. కానీ ఒకప్పుడు మీరు సాధించి వచ్చినప్పుడు మేడం మీ టీచర్ని మేము ఆ బ్యాచ్, నేను ఇప్పుడు ఐఏఎస్, నేను ఇప్పుడు ఐపీఎస్ అని చెప్తుంటారు చూడండి, ఆ క్షణం కోసం మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం. ఎవరో ఒకరు రాకపోతారా, ఎవరైనా ఒకరు వచ్చి మాకు ఆ విషయం చెప్పకపోతారా అని నిరంతరం ఎప్పుడూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నాకు ఎవరో ఒకరు వచ్చి చెప్తారేమోని ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ప్రిన్సిపల్ సార్కి అండ్ కమిటీ మెంబర్స్కి, నాతోటి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నాకైతే ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి హ్యాపీ టీచర్స్ డే అండ్ చాక్లెట్స్ ఇస్తున్నారు, ఫ్లవర్స్ ఇస్తున్నారు, ఏదైనా పేపర్స్ డెకరేషన్ చేసి అందులో చాక్లెట్ పెట్టిస్తున్నారు. నేను ఫస్ట్ నుంచి టీచర్ అవ్వాలని నాకు ఇష్టము, అది కూడా హిందీ టీచర్ అవ్వాలని చాలా ఇష్టం అనమాట. అది కూడా నాకు 6th నుంచి 9th క్లాస్ వరకు హిందీ అంటే చాలా ఇష్టం. 10th వచ్చేసరికి హిందీ అంటే భయం పుట్టేసుకుంది. ఎందుకంటే 6th నుంచి 9th వరకు మాకు సుబ్రహ్మణ్యం సార్ అని ఒక సార్ ఉండేవాడు హిందీకి. హిందీ అంటే చాలా బాగా చెప్పేవాడు. నాకు ఎప్పుడు హిందీ ఎగ్జామ్, ఏ అసైన్మెంట్ కానీ నేను టెస్ట్ పెట్టి ఎప్పుడు అవుట్ ఆఫ్ వచ్చాడు నాకు హిందీ. క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని 10th క్లాస్ 9th క్లాస్ వరకు. కాకపోతే నేను 10th వచ్చేసరికి ఆ సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. మాకు వేరే సార్ గురీజన్ వచ్చాడు. ఆ సారు చెప్పేవాడు, కాకపోతే మేము ఎగ్జామ్ ఎలా రాసినా సార్ ఎలా మార్క్స్ వేసేవాడు అంటే థియరీ ఎక్కువగా ఉండాలి, ఆ మ్యాటర్ ఏంటని చూడడు. ఆ క్వశ్చన్ ఒక పేపర్ మనం ఆ పేపర్ రాసామనుకోండి, ఆ మార్క్స్ మాత్రం ఆఫ్ వేస్తాడు. ఎవరైతే పేపర్ ఫుల్ చేసేవాళ్ళో వాళ్ళకి మాత్రం ఫుల్ మార్క్స్ వేస్తాడు. అలా దాంతో హిందీ అంటే కొంచెం భయం పుట్టేసింది. మా హెడ్ మాస్టర్ అయితే మామూలుగా ఒక 3 మెంబర్స్ ఉండేవాళ్ళం గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్స్గా. మీరు ఖచ్చితంగా ఫస్ట్ రావాలి మన మండలానికి అని చెప్పేవాడు. కాకపోతే నేను 3rd వచ్చాను. ఎందుకంటే హిందీ జస్ట్ 50 మార్క్స్ మాత్రమే వచ్చాయి నాకు. 9th క్లాస్ వరకు ప్రతి ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ వచ్చేటివి. 10th క్లాస్ పబ్లిక్లో మాత్రం ఓన్లీ 50 మార్క్సే వచ్చాయి. ఎందుకంటే ఆ సార్ అలా చేయడం అనేసి నాకైతే చాలా బాధ వేసింది. 3rd వచ్చాను. ఇప్పుడు మీరు కూడా అలాగే ఏ సబ్జెక్ట్ అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో అది బాగా చదవండి, అన్ని సబ్జెక్టులు బాగా చదవండి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం ఉంటుంది, నేను ఈ టీచర్ అవ్వాలి అని. మీరు కూడా ఇలాగే ఇప్పుడు మాకు ఎలా అయితే టీచర్స్ డే చెప్తున్నారో మీరు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. Good afternoon, respected principal sir and all my senior teachers over here. A very happy Teachers Day for all of you. And good afternoon all the students over here. First of all, initially I believe that my first teacher is my father, because by following his guidance and అతను ఉండే స్ట్రిక్ట్నెస్తోనే నేను ఐ గెస్ కొంచెం అతో ఇంతో కొంచెం చదువుకున్నాను నేను అనుకుంటున్నాను. హీఈస్ మై బెస్ట్ టీచర్ అని ఫస్ట్ చెప్తాను. అండ్ ఆఫ్టర్ దట్ అండ్ ఎస్ టీచర్స్ విచ్ దే ప్లే అ వెరీ మేజర్ రోల్ ఇన్ అవర్ కెరియర్. సో ఇన్ దట్ మేనర్ నా స్కూల్ ఏజ్లో కావచ్చు, లేదంటే నా స్టడీస్లో కావచ్చు, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావచ్చు. So those teachers have played a very major role in my career, and which make me to stand here. And I wish all the students to focus on your studies, and I wish all you achieve your goals what you have prepared for that. Thank you so much. ఈ 4 ఆప్షన్ లేకపోతే ప్రపంచంలో ఏ వ్యక్తి జీవితంలో సక్సెస్ సాధించలేడు. అది ఎవరైనా కావచ్చు. ఈ రోజున సొసైటీలో ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే కేవలం ఒక టీచర్ వల్ల మాత్రమే. టీచర్ లేకుంటే సొసైటీలో మీకు విలువ లేదు, చదువు లేదు, జాబు లేదు.
నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి కాలేజీలోకి, ఇక్కడికి స్కూల్లోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ సార్ నాకు పర్సనల్గా చెప్పిన ఓన్లీ వన్ మాట, సార్ మీరు క్లాస్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ కాదు మన పిల్లలు, అవర్ చిల్డ్రన్స్ అని కాల్ స్టేట్మెంట్ చెప్పాడు. మరి అలాంటి ప్రిన్సిపాల్ సార్కి మీరు ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి? ఒక టీచర్ స్టూడెంట్స్ కోరుకుంటే ఏంటంటే లైఫ్లో అంటే సక్సెస్ఫుల్ లైఫ్ మాత్రమే కోరుకుంటాడు. డోంట్ ట్రై విత్ పాస్ మార్క్స్, ఇట్ ఈస్ ఎ చీప్ మార్క్స్ ఇన్ ద వరల్డ్. మీరు పాస్ మార్కులు ట్రై చేస్తున్నారంటే ప్రపంచం చాలా తక్కువ. అది మీరు కష్టపడి చదివితే ఉన్నతమైన స్థానానికి ఎంతే వెళ్తారు. కష్టపడడం చదవకపోతే మీ జీవితంలో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే లైఫ్ డెట్ అక్కడే, అంతేగా ముందుకు వెళ్ళలేరు. కాబట్టి ఈ స్టేజ్ అలంకరించిన ప్రిన్సిపల్ సార్కి, తర్వాత కమిటీ వాళ్ళకు, స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఓకే, గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకు ముందుగా అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కమిటీ చైర్మన్ అయినటువంటి వేణన్న గారికి, కమిటీ సభ్యులైనటువంటి రామ్మోహన్ అన్నకు, లక్ష్మీనారాయణ అన్నకు, బాలకృష్ణ అన్నకు, అదేవిధంగా వైస్ చైర్మన్ అయినటువంటి ఝాన్సీ అక్క గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సమయపాలన తక్కువ ఉంది కాబట్టి నేను కూడా చెప్పాలనుకునేది క్లుప్తంగా ఒకే వాక్యంలోనే చెప్తాను. ఓకేనా? మిమ్మల్ని అర్థం చేసుకొని మాట్లాడతాను. అయితే చాలామంది గురువు గురించి టీచర్స్ కానీ మేడం వాళ్ళు కానీ చాలా గొప్పగా చెప్పారు. మీరందరూ ఇవన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. అయితే మా గురువులు మాకేం నేర్పారు అనే దాని గురించి మాట్లాడుతున్నాను. నిజ జీవితంలో మా గురువులు చదివే ముఖ్యం కాదు, చదువుతో పాటు మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, అంకిత భావము, ఐక్యత భావము, క్రమశిక్షణ, వీటన్నిటితో పాటు కష్టపడే తత్వం నేర్పించినటువంటి మా గురువులందరికీ పాదాభివందనాలు. ఇంకా చివరిగా ఒక మాట చెప్తాను. అంటే ఉపాధ్యాయులకు పిల్లల మీద ఎంత ప్రేమ, మీ పక్షాన నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీ అందరి పక్షాన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందని దాని గురించి. అంటే నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, చాలా మిస్ అయిపోయాను. ఇలాంటి ఉపాధ్యాయుడు ఉంటే నేను కూడా మంచి పొజిషన్లో ఉండేవాడిని. వినాలి. సో పాఠశాల స్థాయిలో ఇలాగ నాకు దొరకలేదు, కాలేజీ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దొరకలేదు, డిగ్రీ చదువుతున్నప్పుడు దొరకలేదు. అదేవిధంగా నేను చేసే కోర్సు బీపీడీ చేసినప్పుడు కూడా ఇలాంటి ఉపాధ్యాయుడు దొరకలేదు. ఒకవేళ దొరికితే కనుక రియల్గా చెప్తున్నాను, గుండె మీద చేసుకొని చెప్తున్నాను, జిల్లా అధికారి రాష్ట్ర అధికారిని అయ్యేవాళ్ళు. అదైతే గ్యారెంటీ, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీకోసం ఎంత పరితపించాడు ఉపాధ్యాయుడు అనేది నేను నిజంగా చూశాను కాబట్టి చెప్తున్నాను, రియల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో మామూలుగా ఉపాధ్యాయులు ఏం కోరుకుంటారంటే స్కూల్కి వస్తే బాగా చదువుకోవాలి, ఆటలు ఆడుకోవాలి అని అనుకుంటారు. ఓకేనా? గొప్ప గొప్ప వాళ్ళు కావాలని అనుకుంటారు. కానీ ఈ ఉపాధ్యాయుని చూశాను నేను, మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఇంటికా నుంచి స్కూల్కి క్షేమంగా వస్తున్నారా, ఇంటికి సురక్షితంగా చేరుతున్నారా అని చూస్తున్నాడు. సో దీనికోసము మన నందికొట్కూరు నియోజకవర్గం అంటే చాలామందికి తెలియదు, నేను చూసా కాబట్టి చెప్తున్నాను. నందికొట్కూరు నియోజకవర్గము ఎమ్మెల్యే అయినటువంటి తోగూరు ఆర్టర్ సార్ గారిని ఫస్ట్ రిప్రజెంట్ ఇచ్చాడు. మా స్కూల్కి పిల్లలు చాలామంది వస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, సౌకర్యంగా లేదు, చిన్న పిల్లలు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బస్సులో చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక రిప్రజెంట్ ఇచ్చాడు. ఖచ్చితంగా చేద్దాము, ఇది చాలా సమస్యమైనటువంటి విషయము అని ఎమ్మెల్యే సార్ చెప్పాడు. నేనున్నాను అక్కడ. ఒక వారం అయింది, 1 month అయింది, ఎమ్మెల్యే గారు ఏం స్పందించలేదు. అంటే ఏమైనా బిజీ షెడ్యూల్స్ వలన ఏమో సార్ మళ్ళీ రిపీటెడ్గా కలిశాడు. రిపీటెడ్గా కలిస్తే కూడా అప్పుడు కూడా పని కాలేదు. సో ఇంకొక స్టెప్ వేశాడు. ఇంకొక స్టెప్ ఈసారి శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా లెటర్ ప్యాడ్ ఇచ్చాడు, వెయిట్ చేశాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నాడు. అక్కడ నేను కూడా ఉన్నాను. ఆ సార్ కూడా చేద్దాంలే అని అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్ర
షాప్ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కలిశారు, అక్కడ కూడా కలిశారు. సో అతను కూడా చేద్దాంలే అని అన్నాడు. ఆఖరికి డిపో మేనేజర్ అయితే ఆయన అనడం ఏంటంటే, ఏందయ్యా మీరు ఇంతమందితో రికమెండేషన్లు పెట్టుతున్నారు, ఇక్కడ బస్సులే లేవు, మీకు బస్సులు ఎలా వేయాలి మేము అని చాలా చిరాకు పడిపోతున్నాడు. కానీ ఈ ఉపాధ్యాయుడు చాలా సున్నితంగా సవ్యంగా, లేదు సార్ మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఖచ్చితంగా మాకు బస్సు వేయాల్సిందే సార్ అని అంటున్నాడు. సో నాకు అనిపించింది, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల మీద ఇంత ప్రేమ చూపుతాడా అని అనిపించింది నాకైతే. సో కాబట్టి ఇంతలా ప్రేమ చూపుతున్నారు అంటే నేను చెప్పేది అంటే, మీ పెద్దవాళ్ళు కానీ మీ తల్లిదండ్రులు కానీ స్కూల్కి వెళ్తున్నారా లేదా అని చూస్తున్నారు, కానీ స్కూల్కి వెళ్ళి సురక్షితంగా సౌకర్యంగా వస్తున్నారా లేదా అని చూస్తున్నారు. రోడ్డు పక్కన ఎవడన్నా రౌడీ వేదో ఉన్నాడు అనుకోండి, ఆ రౌడీ వేదోని ఎలా ఖండిస్తాడో చూస్తారు. సో మీకోసము ఇంతలా కష్టపడేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎవరు? వినిపిస్తుందే నాకు? నాకేం వినిపించలేదే. ప్రిన్సిపల్ సారేనా? మళ్ళీ సార్ మీకు ఏమైనా వినిపిస్తుందా? సుధాకర్ సార్ వినిపిస్తుందా? ఎవరికి వినిపించలేదంట కదా. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ప్రయత్నం చేస్తూ ఉండాలి. సార్ 1 వీక్ కాదు, 1 మంత్ కాదు, 1 ఇయర్ కాదు, 2 years చెప్పులు అరిగేలాగా తిరిగాడు, చెప్పులు అరిగేలాగా ప్రయత్నం చేసుకుంటూ పోయాడు. ప్రయత్నం చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది 100% వస్తుంది. ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తాయని దానికి నిదర్శనం ఎవరు? అవును కదా. సో ఇంతవరకు మేడం చెప్పింది, నాకు రోల్ మోడల్ ఎవరంటే ప్రిన్సిపల్ సార్. నాకు కూడా సారే. ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే. అలాగే ఎస్ఎంసి పేరెంట్ కమిటీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఎయిత్ క్లాస్లో మాది ప్రైమరీ స్కూలు. కనీసం స్కూల్ మొత్తానికి ఒకటే టీచరు, వెంకటేశ్వర్లని. మాకు 7th క్లాస్లో మేము ఉండేది 36 మందిమి. అందులో సారు ఒక్కడే ఆల్ సబ్జెక్ట్ చెప్పేవాడు, వెంకటేశ్వర్లని. కనీసం మాకు 2 టీచర్లు కూడా లేని స్కూల్ నుంచి మేము ఇంత గొప్పగా చదువుకొని మీ ముందర మాట్లాడుతున్నామంటే అది గురువుల గొప్పతనం. మీకు ఈరోజు ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నాడు. మాకు ఇలా క్లాస్ రూమ్స్ కూడా లేవు. మొత్తం 1 నుంచి 7th వరకు ఒకటే రూము. ఇట్లా కానిక చెట్ల కింద కూర్చుంటుంది. అలాంటి స్టేజ్ నుంచి పోయి ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి సెక్షన్కి 2 క్లాస్ రూమ్స్ వచ్చినాయి, సబ్జెక్ట్కి 2 టీచర్స్ వచ్చినారు. మీరు ఎలాంటి ఉన్నతమైన స్థితిలోకి వస్తారో మళ్ళీ మీరే చెప్పాలి. ఇంత మంచి భవిష్యత్తు ఉండి ఇక్కడికి వచ్చి మీరు టైంపాస్ చేస్తున్నారు. చాలామంది బస్సుల్లో టైంపాసు, గ్రౌండ్లో టైంపాసు, బస్ స్టాండ్లో మీ బిహేవియర్ చూస్తే ఎంత బాగాలేదు. కనీసం టీచర్లు అనే గౌరవం కూడా లేదు మీకు. కనీసం బయట కనిపిస్తే ఆ స్టేజ్లో ఉన్నారు మీరు. ఇన్ని వసతులతో ఇంత మంచి విద్యను అందిస్తున్నా గురువులు వస్తున్నారు. గురువుల ముందర మనం మిస్బిహేవ్ చేయకూడదనే ఒక ఆలోచన కూడా లేదు. మారాలి మీరు. గొప్పోళ్ళు కావాలంటే గురువును గౌరవిస్తేనే గొప్పోళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఊకే కారు గొప్పోళ్ళు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన గొప్ప ధర్మ గ్రంథాలైనటువంటి ఇతిహాసాల్లోంచి ఒక ఉదాహరణ తీసుకొని చెప్తాను. మనకి క్రీడా పురస్కారాల్లో అత్యున్నతమైనటువంటి పురస్కారం ద్రోణాచార్య అవార్డు, అంతే అనుకుంటారు సాయి సార్, అంతే కదా. ఈ ద్రోణాచార్య అవార్డును ఎవరికి ఇస్తారంటే, విద్యార్థులను అంటే తన యొక్క క్రీడాకారులను అత్యున్నతమైనటువంటి స్థాయిలో చేర్చినటువంటి కోచ్లకు ఇస్తారు ద్రోణాచార్య అవార్డు. ఈ ద్రోణాచార్యుడు ఎవరు తెలుసా? కౌరవులకి పాండవులకి విద్యను నేర్పినటువంటి గురువు. మరి ఆయన ఆ రోజుల్లో, ద్రోణాచార్యుడు గురువుగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక రాజుల యొక్క కుమారులు
ద్రోణాచార్యుల వారి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు. అంటే విశ్వగురువు స్థానాన్ని భారత్ ఇప్పుడు కాదు, ఎప్పుడో అందుకుంది. కాబట్టి అట్లాంటి గొప్ప గురువులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఇలా ద్రోణాచార్యుడు తీర్చిదిద్దినటువంటి శిష్యుల గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం ముందుగా అర్జునుడి గురించి చెప్పుకుంటాం కదా, అవునా కదా? ఒక గురువు యొక్క శిక్షణలో ఆరితేరినటువంటి విద్యార్థి అర్జునుడు. అయితే అర్జునుడి కంటే కూడా మించినటువంటి స్థాయి కలిగినటువంటి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు అతను ఎవరు చెప్పండి? ఏకలవ్యుడు. వెరీ గుడ్, ఎవరు బాగా చెప్పారు. ఏకలవ్యునికి గురువు లేడు, కానీ అర్జునుడి కంటే గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. అలాగే అర్జునుడితో సరిసమానంగా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతను కర్ణుడు. మీరందరూ కల్కి సినిమా చూశారా? చూసే ఉంటారు నాకు తెలిసి. కల్కి సినిమా చూశారు కదా, అందులో కర్ణుని పాత్ర వచ్చింది, అర్జునుడి పాత్ర వచ్చింది. అట్లాగే ఇంకొక పాత్ర కూడా ఉంది. మన అమితాబ్ బచ్చన్ ఏ పాత్ర పోషించాడు? అమితాబ్ బచ్చన్ ఏ పాత్ర పోషించాడు? అశ్వత్థామ. అతనికి తన యొక్క నుదుటి మీద ఒక మణి ఉంటుంది, శివం అనేది. అతను అంటే ద్రోణాచార్యుని యొక్క కుమారుడు ఈ అశ్వత్థామ. తనకు సంతానం లేదని ద్రోణాచార్యుడు శివుని గురించి తపస్సు చేస్తే శివుని యొక్క వర ప్రభావం చేత పుట్టినటువంటి కుమారుడు అశ్వత్థామ. అందుకని శివుని యొక్క అనుగ్రహం చేత దానికి నుదుటి మీద ఇక్కడ మణి ఉంటుంది. అయితే ఈయన ద్రోణాచార్యుడు గురువుగా ఉన్నాడు, కౌరవులకి పాండవులకి విద్యను నేర్పిస్తున్నాడు. కానీ గురువు యొక్క ప్రమేయం లేకుండా అంతటి స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి ఏకలవ్యుడు కదా. అయితే ఇక్కడ ఏకలవ్యుడు గొప్పవాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. నేనేమంటానంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంట. ఓకేనా? దీన్ని మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తానని చెప్పిన తర్వాత గురువు లేని విద్య గుడ్డి విద్యనే. ఎందుకంటే చెప్తాను. ఏకలవ్యుడు చాలా కఠోరమైనటువంటి సాధన చేస్తున్నాడు. గురువు యొక్క ప్రతిమను తయారు చేసుకొని అహర్నిశలు కష్టపడ్డాడు. చాలా గొప్ప, అంటే భగవంతుడే అతనికి ఉపదేశం చేశాడు విద్యలన్నింటినీ. అయితే అనుకోకుండా కౌరవులు పాండవులు ఒకరోజు అడవులకు వెళ్ళినప్పుడు వారి వెంట వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాల్లో ఉన్నటువంటి ఒక కుక్క అనుకోకుండా అక్కడి నుంచి ఆ అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆ ప్రాంతానికి అధిపతి ఎవరంటే ఆ ఆటవిక రాజు ఉన్నాడు. ఆ ఆటవిక రాజు ఎవరంటే ఏకలవ్యుడి యొక్క తండ్రి. అయితే ఈ కుక్క మరుగుతూ ఉంటే అతను సాధన చేస్తూ ఉన్నాడు ఏకలవ్యుడు. ఆ సాధనకు ఇబ్బంది కలిగింది. అందుకని తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలను ఎక్కడైతే కుక్క మురిగిందో అక్కడికి, తను చూడలేదు, కుక్కను కనపడలేదు అతనికి. దీన్ని ఏమంటారంటే శబ్దవేది విద్య అంటారు. శబ్దభేది విద్య. ఎక్కడ ఉంది కుక్క? అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. తన దగ్గర ఉన్నటువంటి 5 బాణాలను ఏకకాలంలో సంధించి ఆ కుక్క నోట్లే కొడతాడు. ఇంతటి ప్రతిభా పాండిత్యాలు అర్జునికి కూడా లేవు అప్పటికి. ఎందుకంటే గురువు యొక్క శిక్షణలో ఉన్నాడు. కానీ ఇక్కడ ఏకలవ్యునికి గురువు యొక్క శిక్షణ లేకపోయినప్పటికీ అంతటి స్థాయిని పొందాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా విద్యను అభ్యసించాడు. ఎక్కడ ఉన్నటువంటి కుక్కను కూడా శబ్దవేది విద్య ద్వారా తన బాణాలతో ప్రయోగించాడు. అయితే ఈ విషయాన్ని చూసినటువంటి ఆ కుక్క అది తన యజమానుల స్థావరాలు ఉన్నాయి కదా, కౌరవులు పాండవుల దగ్గర, అక్కడికి వెళ్ళింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక కుక్క నోటిలో ఈ బాణాలు 5 బాణాలను ఇంత సామర్థ్యంతో ఎవరు కొట్టారని చెప్పేసి కౌరవులు పాండవులు అయినటువంటి ఇద్దరు కూడా తమ గురువు అయినటువంటి ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు గురువు ఆశ్చర్యపోయాడు. అతను కూడా, నేను ప్రపంచంలోనే అర్జునుడిని గొప్ప విల్లు విద్య కానిగా తీర్చిదిద్దుతానని ప్రమాణం చేశాను, కానీ అర్జునుడి కంటే కూడా గొప్ప విద్యను నేర్చినటువంటి ఇంకో వ్యక్తి ఉన్నాడా అనే ఆశ్చర్యంతో అతన్ని చూడాలనుకుని ఏకలవ్యుని దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఏకలవ్యునికి ద్రోణాచార్యులకు ఎటువంటి పరిచయం లేదు. కానీ ఏకలవ్యుడు మాత్రం నా గురువు అని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆశ్చర్యపోయాడు ద్రోణాచార్యుడు. ఎందుకంటే ఇతనెవరో నాకు తెలియదు, కానీ అక్కడ అతని ప్రతిమ ఉంది. నన్ను చూడగానే ఇలా గౌరవించాడని. ఎవరు నువ్వు అంటే, నేను ఇట్లా ఏకలవ్యుడిని, నేను మిమ్మల్ని గురువుగా భావిస్తూ ఇలా విద్య నేర్చుకున్నానని. అయితే ఇక్కడ అర్జునుడికి మాటిచ్చాడు ద్రోణాచార్యుడు, నేను ప్రపంచంలోనే గొప్ప విల్లుకాన్ని చేస్తాను, నీతో అయినటువంటి వ్యక్తులు ఎవరు లేరని. కానీ ఏకలవ్యుడు గురువు ప్రమేయం లేకుండానే అంత గొప్ప స్థాయికి చేరాడు. కానీ ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని, సరే నువ్వు నన్ను శిష్యునిగా, నన్ను గురువుగా భావించావు కదా, నేను గురుదక్షిణ అడుగుతాను, ఇస్తావు అంటే, గురువు గారు మీరు ఏది అడిగితే అది ఇస్తాను, ఏమాత్రం సందేహించలేదు ఏకలవ్యుడు.
గురుదక్షిణగా మీరేం అడుగుతారో అడగండి, నేను ఇస్తానన్నాడు. వెంటనే నీ యొక్క బొటన వేలు తీసి వాళ్ళన్నాడు. ఒక విలుకానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే ఈ బొటన వేలు ఉంటేనే విల్లును సంధించగలడు. అయితే ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించలేదు. గురువుగారు అడిగిన వెంటనే తన బొటన వేలిని కోసి ఇచ్చేశాడు. ఇందులో ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని బొటన వేలు అడగడం సమంజసమేనా? సమంజసం కాదు కదా. ఎందుకంటే తను విద్య నేర్పలేదు. విద్య నేర్పని శిష్యుడి నుంచి అలా ఆశించవచ్చా? ఎస్. గురువు యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే విద్యను నేర్పించినప్పుడు ఆ విద్య అనేటువంటిది లోకక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం ఉపయోగపడాలి. అంటే ఒక విద్యను నేర్పించిన తర్వాత దాన్ని ఏ స్థాయి వరకు ప్రయోగించాలి, ఎవరి దగ్గర ప్రయోగించాలి అనేటువంటి విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉండాలి. ఇక్కడ ఏకలవ్యంలో చాలా అపారమైనటువంటి ప్రతిభ ఉంది. కానీ ఒక కుక్కను 5 బాణాలతో అంత క్రూరంగా హింసించాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. కానీ అంతే క్రూరంగా ప్రవర్తించాడు. కాబట్టి ఇతని దగ్గర ఇంత అపారమైనటువంటి విద్య ఉంటే రేపు జరగబోయేటువంటి ధర్మ క్షేత్రంలో ఇతను కూడా కౌరవుల వైపు వెళ్తే ధర్మం నిలబడి అధర్మం గెలుస్తుంది. అందువల్ల గురువు ఎప్పుడు ఆలోచిస్తాడు, ఏమి ఆలోచిస్తాడంటే లోకక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తాడు. ఇందులో గురువుకు ఎటువంటి స్వార్థం లేదు. కాబట్టి ఏకలవ్యుని బొటన వెళ్ళి తీసుకున్న అతనేమి బాధపడలేదు. ఎప్పుడు కూడా నా గురువుకు నేను గురుదక్షిణ ఇచ్చాననే సంతోషపడ్డాడు. అయితే ఇక్కడ ద్రోణాచార్యుని మనము ఎటువంటి పరిస్థితుల్లో తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే మీకు ఇంతకుముందుకు చెప్పాను, అతని కుమారుడు ఎవరు? అశ్వత్థామ అని చెప్పాను కదా. అయితే ప్రపంచంలో ఏ కన్న తల్లిదండ్రులకైనా ముందు తన కుమారులు బాగుండాలి, వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కదా. మరి ఇక్కడ ద్రోణాచార్యుడు తన యొక్క విద్యలన్నింటినీ కూడా తన కుమారుడైనటువంటి అశ్వత్థామకి ఎందుకు నేర్పించాలనుకోలేదు? ఎందుకంటే అతనికి పాత్రత లేదు, అతనికి తపన లేదు, తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి లేదు. అందువల్ల తన సొంత కుమారుడైనటువంటి అశ్వత్థామ సాక్షాత్తు శివుని యొక్క వరప్రసాదంతో పుట్టినా కూడా అతనికి ఎంతవరకు విద్యను నేర్పించాలో అంతవరకే విద్య నేర్పించాడు. కఠోరమైనటువంటి సాధనా సంపత్తి ఉన్నటువంటి అర్జునుడికి తన శక్తినంతటిని దారపోశాడు. అంటే ఎవరైతే తనకు విద్య ఉందని దానిని అనవసరమైనటువంటి సందర్భాల్లో ఉపయోగిస్తారో వాళ్ళ వల్ల ఈ లోకానికి కీడు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ద్రోణాచార్యుడు తన కుమారుని కాకుండా గురువును అమితంగా ప్రేమించేటువంటి, గురువు చెప్పేటువంటి మాటనే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నటువంటి అర్జునుడికి తన శక్తిని అంతటిని దారపోసి ప్రపంచంలోనే గొప్ప విలువిద్యకానిగా తీర్చిదిద్దాడు. అంటే మనం నేర్చుకునేటువంటి విద్య మనతో పాటు సమాజానికి ఉపయోగపడాలి, అందరికీ మంచి చేసేది విధంగా ఉండాలి. అది గురువు యొక్క ఆలోచన. ఆ విధంగా ద్రోణాచార్యుల వారు ఏకలవ్యునికి విధించినటువంటిది శిక్ష కాదు, అది ధర్మరక్షణార్థం, లోకక్షేమం కోసం చేసినటువంటి పని. అలాగే మరి కర్ణుడున్నాడు. కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చినటువంటి వ్యక్తి. మరి అర్జునుడితో పాటు సమానమైనటువంటి శక్తి సామగినటువంటి వ్యక్తి కూడా కర్ణుడు. మరి ఇద్దరికి విద్యను నేర్పిస్తున్నటువంటి ద్రోణాచార్యుల వారు కర్ణుని యొక్క సమర్థను కూడా గమనించి ఇచ్చేటప్పుడు గురువు ఎప్పుడు ఒక విద్యార్థికి అనేటువంటి బోధించడం అనేటువంటి ఉండదు. గురువులు విద్యార్థులందరినీ కూర్చోబెట్టుకునే విషయాన్ని చెప్తున్నా అంటే అది ఏకాగ్రతతో గ్రహించేటువంటి. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్టుగా అందరూ మీరు అలవర్చుకొని అన్ని విధి విధానాలు నేర్చుకొని మంచి అలవాట్లు నేర్చుకొని ముందుకు పోతారని ఆశిస్తున్నాను. నమస్కారం. వేదికపై ఉన్నటువంటి ప్రిన్సిపల్ నారాయణ సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాను. ఒక ఏకలవ్యుని గురించి, తల్లిదండ్రుల గురించి చెప్పాలనేసరికి ఇంతమంది టీచర్స్ మీకు అన్ని విషయాలు మొత్తం చెప్పేసినారు. మా అనుభవాలు కూడా కొన్ని చెప్పుకుని ఒక చిన్న విషయం చెప్పుకొని ముగిస్తాను. ఎక్కువసేపు పెట్టాను, ఎందుకంటే అందరికీ ఆకలిగా ఉన్నట్టుంది, అదే దాస్తూనే ఉన్నారు. కానీ
గురువు గారు ఏది చెప్పినా అది మన జీవితంలో ముందుకు పోవడానికి, మన భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఒకటి, నేను కూడా ప్రైవేట్ స్కూల్లో పనిచేసినాను. ఒకరోజు నేను అదే స్కూల్లో పనిచేస్తుండగా మా పాత పూర్వ విద్యార్థులు కొందరు వచ్చినారు. సార్, ఇక్కడ మేము ఒకటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటాము అని. ఆ ఫంక్షన్ గురించి కూడా మాకు ఏ ఫంక్షన్ గురించి చెప్పలేదు. ఒక ఫంక్షన్, చిన్న ఫంక్షన్ చేస్తున్నాం సార్ అని చెప్పారు. మాకు పర్మిషన్ కావాలన్నారు. సరే చేసుకోండి అని, ఒక పెద్ద హాల్ ఉందన్నమాట, హాల్లో చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చేసాను. 10 గంటలకు వాళ్ళు అన్నీ ఏర్పాటు చేసుకొని స్కూల్లోకి వచ్చి, సార్ మీరంతా రావాలి అని పిలిచినారు. ఎందుకు అన్నాము అంటే, మేము గెట్ టుగెదర్ పెట్టుకున్నాము, ఖచ్చితంగా మీరు అందరూ రావాలి సార్, ఇలా ఏర్పాటు చేసుకున్నాం, మీరు మనం సన్మానం చేయడానికి. మాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు మాకు ఇప్పుడు అవసరం లేదు, వద్దులేండి అంటే, లేదు సార్ ఖచ్చితంగా రావాలన్నారు. స్టాఫ్ మొత్తాన్ని తీసుకొని పోయి వాళ్ళు సన్మానం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయింది దాదాపు 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని గురువులను సన్మానం చేసుకున్నారంటే వాళ్ళకి నేర్పిన విద్య ఎలాంటిదో మీరు గుర్తు చేసుకున్నారు. సార్, విద్య వినయంతోనే వస్తుంది. వినయం లేని విద్య పనికిరాని విద్యనేగా. వినయం అంటే ఏంటి? గురువులను, పెద్దవారిని గౌరవించి వాళ్ళకి మర్యాద చేయడం మీరు వినయం. సంస్కారం చదువు. సంస్కారం అంటే తెలుసు కదా మీకు. పెద్దవాళ్ళని గౌరవించడం సంస్కారం బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడే కాదు, బయట ఎక్కడైనా సరే ఉపాధ్యాయుడు మనకు చదువు చెప్పకపోయినా, మన క్లాసు రాడు ఈ సార్ అనేది లేదు. ప్రతి సార్ను మీరు గౌరవించవలసిందే, ప్రతి టీచర్ను మీరు గౌరవించాల్సిందే. బయట ఎక్కడన్నా మీరు ఏమన్నా విలువైన వస్తువులు లేకుండా పని లేదు. నమస్కారం పెట్టండి చాలు. షేక్ హ్యాండ్ కాదు ఇవ్వాల్సింది. ఏం చేయాలి? నమస్కారం చేయాలి. మేము స్కూల్లో జాయిన్ అయినలో మేము లోయర్ సెక్షన్ ఫస్ట్ హై స్కూల్లో బయట కనపడినారు. నాకు ఆ పిల్లలు ఎవరో తెలీదు. ఆ స్కూల్లో కొత్తగా జాయిన్ అయినా కాబట్టి నందికొట్టు స్కూల్లో ఇంటర్లోకి వెళ్ళిపోయి అమ్మాయిలు ఇద్దరు ఎదురొచ్చినారు. నాకు అసలు ఆ పిల్లలు ఎవరైనా తెలియదు. నేనైతే వాళ్ళకి తెలుసు అంట. నమస్తే సార్ అని 2 చేతులు దండం పెడుతున్నారు. నాకు ఆశ్చర్యమైంది. ఎవరు వీళ్ళు అని ఆలోచన చేస్తున్నా. నా పక్కన సారు ఒక ఆయన ఉండి, మన స్కూల్లో 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. మనము ముందు నేర్పించాల్సింది పిల్లలకి అందరికీ సంస్కారము, వినయము, ఓర్పు. మనకి ఏదైనా ఒక ఓటమిని జయించాలంటే ఓర్పు అవసరము. ఓర్పు లేనప్పుడు నువ్వు అసలు ఆ ఓటమిని జయించలేవు, విజయం చేరలేవు కూడా, విజయాన్ని సాధించలేవు కూడా. ఒకసారి ఏదైనా నువ్వు నేర్చుకోవాలన్నప్పుడు రాకపోతే నువ్వు నిరుత్సాహపడి వదిలేసినావు అనుకో, అది నీకు అందదు. సపోజ్ మీకు బౌలింగ్ నేర్చుకోవాలా, బ్యాటింగ్ నేర్చుకోవాలనుకున్నారు. మొదట బ్యాట్ పట్టుకోవాలనే బాల్ ఉంది, అబ్బా ఇది దెబ్బ ఉంది నాకు వదిలేస్తాను నేను పక్కకి వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు బ్యాట్స్మెన్ కాలేవు. నువ్వు బౌలింగ్ చేసినప్పుడు చేయి వస్తుంది, నేను ఇది నేర్చుకోలేనని అనుకున్నావు అనుకో, నువ్వు ఒక బౌలర్ కూడా కాలేవు, ఏది సాధించలేవు. వ్యాయామం చేసి ఆ బౌలింగ్, బ్యాటింగ్ నేర్చుకుని ఇది ఎట్లా కొట్టాలా, ఇది ఎట్లా బాల్ వేయాలా అని నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఒక గొప్ప క్రికెటర్గా కాగలవు. చదువులో కూడా ఈ సబ్జెక్టు ఏదైనా సరే, నాకు తెలుగు ఇష్టము, మ్యాథ్స్ ఇష్టం, ఇంగ్లీష్ ఇష్టం అనేది ఒకటే కాదు. ప్రతి సబ్జెక్టును కూడా ఇష్టంతో చదవండి. ఎలా చదవాలి? ఇష్టంతో చదవాలి. ఇష్టంతో చదివితే ఖచ్చితంగా కష్టపడి అభివృద్ధి చెందవు. మీకు తెలియని ఏదైనా విషయం ఒక అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా మీ సబ్జెక్ట్ టీచర్ని అడిగి తెలుసుకోండి. సార్ వాళ్ళు అంటే, టీచర్ అంటే భయపడాలని లేదు. ప్రేమగా వాళ్ళతోని మన తల్లిదండ్రులతో సమానంగా భావించుకొని వాళ్ళతో సఖ్యతగా ఉండి, సార్ నాకు ఇది తెలీదు, మేడం ఇది అర్థం కాలేదు, ఈ మ్యాథ్స్లో ఈ ప్రాబ్లం అర్థం కాలేదు, ఈ కెమిస్ట్రీలో ఈ సొల్యూషన్ దీనికి సంబంధించిన ఈక్వేషన్ నాకు అర్థం కాలేదు, ఇలా అడిగి సార్ వాళ్ళను ఈ ప్రాబ్లం ఇది ఏదైనా మీరు దగ్గర పోయి అడిగి తెలుసుకోండి. టీచర్లు అంటే భయం ఉండకూడదు, భక్తి భావంతో మెలగాలి మీరు. ఇంకొకటి, చాలామంది పిల్లలు బయట చూస్తున్నాను,
వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొద్దిగా దారి వదులుకొని వెళ్ళండి. ఒకరి పక్కన ఒకరు అదే విధంగా వెళ్తున్నారు అనుకోండి, అన్ని టైంలు మనకు ఉండవన్నమాట. ఎవరో ఒకరు తాగుబోతులో మనకి, ఎందుకంటే మెయిన్ రోడ్ మీద వెళ్ళిపోతుంటాం కాబట్టి చాలామంది నడిచిపోతుంటారు. ఏదైనా ఎవరైనా వచ్చి తగిలిచ్చినారంటే మనకు కాల్లో చేయగలుగుతుంది. కాబట్టి మన జాగ్రత్తలో మనము రోడ్డు వెంట నడుచుకుంటూ పోవడం కూడా నేర్చుకోండి కొద్దిగా. నేను ఎందుకంటే 2-3 సార్లు చూసినా, అది చాలాసార్లు చూసినాను. రోడ్డును నడి మధ్యలో ఒకరి పక్కన పొరుగు రోడ్డుకు అడ్డంగా వెళ్తూ ఉంటారు. అందరూ మంచి వాళ్ళే ఉండరు కదా, కొందరు చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు చెప్పినా అర్థం కాదు, వీళ్ళు హారం కొట్టే జరగారని చెప్పేసి వచ్చి తగిలిస్తారు కూడా కొందరు. చాలామంది అట్లా అతికి ప్రసంగం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండి రోడ్డును ఒక సైడ్గా వెళ్ళడం నేర్చుకోండి. 2 లేదా 3 మాత్రమే ఒక పక్కన నడవండి. అందరూ ఒక తర్వాత ఒక వెనకాల నడవండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చేసుకుంటాను. థ్యాంక్ యూ రామ్. ఉపాధ్యాయులకు, హెడ్ మాస్టర్ సార్ గారికి, చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్కు, ఇక్కడ చేసిన విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యంగా ఇంతసేపు సార్ వాళ్ళు మీకు మంచిగా చెప్పిటారు. వాళ్ళు చెప్పిన మాటలు మనం శ్రద్ధగా విని, శ్రద్ధగా వదిలిపెట్టకుండా బాగా గుర్తు పెట్టుకొని అదేవిధంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇదివరకు అన్న చెప్పినట్టు క్రమశిక్షణగా రోడ్ల వెంబడి కానీ, ఎక్కడే కానీ, స్కూల్లో కానీ క్రమశిక్షణగా ఉండాలని కోరుకుంటున్నాను. చదువు పట్ల మీరు బాగా శ్రద్ధగా పెట్టుకొని చదువు బాగా చదవాలని కోరుకుంటున్నాను. చదివే మనకు పెద్దగైనాక చాలా ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ ఎప్పుడైతే మనము మొక్కై వంగనిది మానై వంగదు అన్నట్టు, చిన్నగా ఉన్నప్పుడే మనకు చిన్న వయసులోనే చదువు మనకు అబ్బాల. మనకు అన్ని క్రమశిక్షణలు ఉన్నాయి, మనకు వసతులు అన్నీ ఉన్నాయి. అన్న విషయం అయితే ఏదైనా కానీ, చదువు విషయంతో కానీ, బుక్కులు కానీ, నోట్సులు కానీ ప్రతి ఒక్కటి మనకు అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి మనం శ్రద్ధ వహించి, ఖచ్చితంగా మనం శ్రద్ధ వహిస్తే మనకు మంచి స్థాయిలో మనం ఎదుగుతామని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడైతే బుక్కును మనం బాగా క్రమశిక్షణ పెట్టి చదివితే అదే మన క్రమశిక్షణ, అదే మనకు చదువు, బుక్కే మనకు చదువు నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు బాగా చదువుకోవాలి, ఉత్తీర్ణ స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అందరూ గురువుల గురించి గురువు గొప్పతనం గురించి చెప్పినారు. గురువు అనే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పినారు. గురువులో ఎలాంటి స్వార్థం ఉండదని నాగమల్లయ్య సారు చాలా అద్భుతంగా చెప్పినాడు. అందరూ అన్నీ చెప్పినారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒకటి కాదు, చాలా అనుకుంటున్నా. ఒకటి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వీలైన తొందరగా ఈ స్టేజ్ డెకరేషన్ చేసేటప్పుడు అంటే ఉదయమే జరిగింది. అక్కడ ఉపాధ్యాయ దినోత్సవం పెట్టినాము. ఇక్కడ ఒక బోర్డు, ఎంటీ బోర్డు, వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కొట్టకూడదని బోర్డు అడ్డుగా పెట్టినాం. ఏం రాయాలి అంటే వెంటనే మల్లయ్య సార్ చెప్పినాడు. అక్కడ అమ్మవారి దగ్గర గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంతోనే విచారణ కూడా స్టార్ట్ చేశాను. తనకు అద్భుతంగా ఉంది. అందరూ చాలా బాగా చెప్పినారు. మరి అదే అమ్మవారిని ముట్టుకున్నాము, ఆ రోజు అన్ని మాటలు పలికినాము. మరి ఆ శ్లోకానికి అర్థం తెలుసా? ఇది ఒక్కటి చెప్పేసి ముగించేస్తా. తెలుసా? చెప్పుకుందామా? లేదా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు, గుడ్ బై అందామా? చెప్పుకుందామా? ఇది ఒక కథ రూపంలో చెప్తాను, ఎందుకంటే బాగా టైడ్ అయినారు. ఉన్న విషయాన్ని ఎలా వివరించే చాలా పెద్దగా లేకుండా ఒక చిన్న కథ రూపంలో చెప్తున్నాం. ఇంతకుముందు ఇలా స్కూల్స్ ఉండేవి కాదు, గురుకులాలు ఉండేవి. మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు మల్లయ్య సార్ కూడా చెప్పినాడు. గురుకులాల్లో చదువు అభ్యసించేవాళ్ళు. వింటే మీరు వినాలని ఉంటే నేను చెప్తాను, లేదా స్టార్ట్ చేస్తాను. చదువుతాం. కథ అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది, ఇంకా చెల్లించేది కథ.
ఆ గురుకులాల్లో విద్యాబోధన అనేది జరిగేది. ఆ గురుకులాల్లో ఒక గురుకులం, ఆ గురుకులంలో పెద్ద గురువు వేదధరు ఆయన పేరు. ఏం పేరు? వేదధరు. అతను చాలామంది పిల్లలను చేరదీసి విద్యాబుద్ధం అందించేవాడు. ఆ గురువు కూడా చాలా శాస్త్రాలు వాటితో పాటు జ్యోతిష్య శాస్త్రంలో మంచి దిట్ట. ఏది? జ్యోతిష్యం. ప్రాదేశికం జాతకం చూస్తాడు కదా, అలా జాతకాలు చుట్టూ దిట్ట. ఇట్లా చాలామందిని చేరదీసి విద్యాబుద్ధులు అందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో ఒక శిష్యుడు, అతని పేరు కంసుడు. ఏం పేరు? కంసుడు. ఆ కంసుడు కూడా అందరితో పాటు చదువుకునేవాడు. ఇలా విద్యార్థులందరినీ చేరదీసి వాళ్లకు విద్యార్థులతో పాటు అన్నము, వాళ్ళ కష్ట నష్టాలు అన్నీ చూసుకునేవాడు అన్నమాట వేదధరు. మొత్తం ఇంకా ఒకప్పుడు స్నాతకోత్సవం అని ఉండే. అంతే అక్కడ విద్య అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పట్టాడుకొని బయటికి పోయే వాళ్ళను స్నాతకోత్సవం, డిగ్రీ పట్టా అంటారు అనమాట. అలా పోయే రోజు దగ్గరికి వచ్చేసింది. ఇంకా విద్య అంతా నేర్చుకున్నాడు ఈ కంసుడు ఆ గురువు దగ్గర. ఆ గురువు కూడా నిస్వార్థంతో మొత్తం అన్ని విద్యలను అందరికీ నేర్చాడు. అందులో ఈ కంసుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్ చూపించి నేర్చుకున్నాడు. ఒకరోజు గురువుగారు పని మీదుగా వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళే క్రమంలో ఎవరు బాగా చూసుకుంటారు గురుకులాన్ని అనుకుని ఆ కంసుడికి అప్పచెప్పినాడు. కంసుడు యథాప్రకారం గురువులాగానే ఆ పాఠశాలను, ఆ గురుకులాన్ని అద్భుతంగా చూసుకున్నాడు. అందుకు గురువు కూడా మెచ్చుకున్నాడు. ఇక రానే వచ్చింది స్నాతకోత్సవం, డిగ్రీ పట్టా పుచ్చుకొని వచ్చింది. అందరికీ ఆ విద్యలో ప్రతిభ కనబరిచిన వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నారు. అందరూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చినారు. ఆ పట్టా తీసుకునే మా కొడుకుని చూసుకోవాలి అని వచ్చినారు. అయిపోయిన వెంటనే ఆ పట్టా తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోయినారు. కంసుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పిలిచినా కానీ పోలే. గురువు గమనిస్తున్నాడు, పోలే. ఇంకా ఎంతకీ కాక తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, కంసుడు అలానే ఉండిపోతాడు. సరే ఈ గురువు పిలిపించి, ఎందుకు మీ తల్లిదండ్రులతో పాటు వెళ్ళలేదు అని అంటే, గురుగారు క్షమించండి, పని మీద వెళ్తూ గురుకులాన్ని ఒకరోజు నన్ను చూసుకోమని చెప్పారు. ఆ రోజు నేనేం చేశానంటే మీ జాతకాన్ని చూశాను. అందులో 15 రోజుల తర్వాత మీకు భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి రాబోతుంది. మిమ్మల్ని కష్టాల్లో వదిలిపెట్టి వెళ్ళడం శిష్యునిగా నా బాధ్యత కాదు. కాబట్టి మీకు సేవలు చేయాలని నేను ఉన్నాను అని చెప్తాడు. గురువు కూడా ఇక అతన్ని పంపిలేక అలానే ఉంచుకుంటాడు. వెంటనే అందరూ వెళ్ళిపోతారు. కంసుడు ఒక్కడే ఉంటాడు. గురువుకు చాలా సేవలు చేస్తూ ఉంటాడు. ఆ యజ్ఞం చేద్దాం, ఈ యాగం చేద్దాం, అన్నీ చెప్తూ ఉంటాడు. ఓకే, అన్నీ చేస్తూ ఉంటారు. చివరిగా స్వామి, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం కాశీకి వెళ్దాం, అక్కడ మనకున్నటువంటి రోగాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. పురుషోత్తం వినాల. వెంటనే కాశీకి బయలుదేరుతారు. కాశీకి బయలుదేరి అక్కడ చాలా దానాలు చేస్తారు. ఇదే దానం, తన దగ్గర ఉన్నటువంటి దానము, అన్ని దానాలు చేస్తుంటారు. మొత్తం అయిపోతుంది. గురువుకు వ్యాధి ఎక్కువ అవుతుంటుంది. ఎక్కువ అయ్యే క్రమంలో ఇతను జోలె పట్టుకొని, ఎవరు? శిష్యుడు ఊరూరు ఇల్లు తిరిగి జోలె పట్టుకొని వచ్చి అన్నం తీసుకొచ్చి ఆ గురువుకు పెట్టేవాడు అనమాట. గురువుని బాగా చూసుకుంటేవాడు, చాలా లేపనాలు పూస్తూ. వ్యాధి లేకపోతే గురువు కూడా మార్పు వచ్చింది. శిష్యుడిని చీదరించుకున్నాడు. అన్నం తినడం లేదు, ఇసిరిసిరి కొట్టేస్తున్నాడు. వెంటనే శిష్యుడు నొచ్చుకోకుండా, వ్యాధి ముదరడం వల్ల వ్యాధిలో భాగంగా ఇలా నన్ను మా గురువు గారు చీదరించుకుంటున్నాడేమో, ఇక్కడ గురువును తప్పున ఎంతలా చీదరించుకుంటున్నాడేమో అని వ్యాధి వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుకున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి పైన ఎవరుంటారు? దేవుడు. ఎవరు? త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఈశ్వరుడు. వీళ్ళు ముగ్గురు, ఇంత గొప్ప శిష్యుడు భూలోకంలో ఉన్నాడా? ఒక్కసారి అతని శిష్యరికాన్ని పరీక్షిద్దాం. ఎవరైతే ఈ గురువు దగ్గర నుండి ఆ శిష్యుడిని దూరం చేస్తారో వాళ్ళే గొప్ప దేవుడు అని పందెం వేసుకుంటారు. వెంటనే భూలోకానికి వచ్చినారు. మొట్టమొదటిగా బ్రహ్మ ఆ కంసుడి దగ్గరికి వచ్చి, నేను మొదటి నుంచి చూస్తున్నాను, ఒక పెద్దవాడిగా చెప్తున్నా,
మొదటి నుంచి చూస్తున్నా. అతను నిన్ను చాలా చీదరించుకుంటున్నాడు. అతని దగ్గర ఎందుకు ఉండడం, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, అంత చీదరించుకుంటున్నా నువ్వు ఎందుకు ఉండడం అంటే వెంటనే చెప్తాడు, నా గురువు అతను. మీరు పెద్దవాళ్ళు అంటున్నారు, పెద్దవాళ్ళు చీదరించుకున్న పిల్లలు దాన్ని మా కోసం చెప్తున్నారు అని భావించాలా? ఇలాంటి మాటలు చెప్పొద్దు, వెళ్ళిపోండి, చాలామంది విషయము సమయభావాలను చెప్తున్నాను, వెళ్ళిపోండి అని బ్రహ్మను తోసిపుచ్చేస్తాడు. బ్రహ్మ వెళ్ళిపోతాడు. వెంటనే తర్వాత విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి, ఇలాంటి కృతజ్ఞతా భావం లేనటువంటి గురువుగా నువ్వు సేవలు చేసేది అని తనతో వచ్చినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇతన్ని దూరం చేయడానికి. వెంటనే కంసుడు తీసుకొని, కృతజ్ఞతా భావం అనేది ఏమి మేము చూపించాల్సింది కాదు, గురువు చూపించాల్సింది కాదు, మేము చూపించాల్సింది. కాబట్టి మీరు చెప్పే విధానం నాకు నచ్చలేదు, మీరు కూడా బయలుదేరుతారు. ఈ చివరిగా మహేశ్వరుడు ఇచ్చినాడు, మానవ సేవే మాధవ సేవ అంటూ వచ్చి, అతను నీకు అన్నం నువ్వు అతనికి అన్నం తీసుకొచ్చి పెడుతున్నావు, అతనికి దాని విలువ తెలియడం లేదు, దానితో పాటు నీ విలువ కూడా అసలు తెలియడం లేదు. కొద్ది రోజులు అతనికి దూరంగా ఉండు, నీ విలువ, అన్నం విలువ, అన్ని విలువలు తెలుస్తాయని చెప్తాడు. ఎవరు ఎవరు ఈశ్వరుడు. వెంటనే మీరు చెప్పే ఈ ఉచిత సలహాలు ఆపేయండి. ఇక్కడ ఈ అంటే గురువుకు బాగలేనప్పుడు నేను దగ్గరుండి చూసుకోవాలి అని చాలా నీతి వాక్యాలు పలికి చివరిగా ఒక మాట చెప్తాడు, అయ్యా మీరు నాకు ఎన్నో చాలా సూచనలు చేస్తున్నారు, దయచేసి ఒకటి నాకు ఫేవర్గా మాట్లాడండి, చేయండి. ఏమిటది? ఇంతకుముందు మీకన్నా ఇద్దరు వచ్చినారు, వాళ్ళలాగే చాలామంది ఇంకా రాబోతారేమో, నాకు చెప్తారేమో అని నేను అనుకుంటున్నా. దయచేసి ఇక్కడే ఉండి అలాంటి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళను దగ్గరికి రాణించద్దు అని చెప్పిన వెంటనే ఆ ముగ్గురు ఎవరు ఇంతకుముందు వచ్చినటువంటి ఇద్దరు, ఈ శివుడు వాళ్ళ యొక్క నిజ రూపాలను దాల్చుతారు. దాల్చి, నీ శిష్యరికానికి మెచ్చుకుంటున్నాము, నీకు మోక్షాన్ని కలుగు చేస్తున్నాము అని చెప్తారు. వెంటనే థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోలే. స్వామి మీరు త్రిమూర్తులు అంటున్నారు, మిమ్మల్ని దేవుళ్ళుగా ఫస్ట్ నాకు చెప్పింది మీరు త్రిమూర్తులు అని ఫస్ట్ నాకు పరిచయం చేసిన వ్యక్తి మా గురువు పరబ్రహ్మం. ఎవరు? మా గురువు వేదధరు. ఆయన మిమ్మల్ని పరిచయం చేశాడు. మీరు ఒకరు ఉంటారు అని నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? మా పరబ్రహ్మమైనటువంటి వేదధరువు. అదే దాని అర్థం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వెంటనే ఇద్దరికి నాతో పాటు నా గురువు కూడా మోక్షాన్ని కలుగజేయండి అని వెంటనే అతను కోరికతో మోక్షం లభించడము, ఇద్దరు స్వర్గానికి వెళ్తారు. ఇది దాని యొక్క ఆంతర్యం. దేవుణ్ణి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు మనకు? గురువు. అందుకే ఇంతకుముందు మేడం వాళ్ళు చెప్పేటప్పుడు ఏమి తల్లి తండ్రి గురువు. సో ఐఎమ్ జస్ట్ లైక్ డూయింగ్ మై డ్యూటీస్. సో డ్యూటీ చేసినందుకు ఇంత సన్మానము ఇవి అనేది ఐ స్టార్టెడ్ పాండరింగ్ ఓవర్ ఇట్ 14 years ago. అలాగే ఒక అంటే చిన్న సందర్భం, సమయం ఉంది. బట్ I profoundly say that what I am here is because of my parents and my teachers. ఇందులో నేను హై స్కూల్కి వచ్చినప్పుడు అంటే అప్పుడప్పుడే జీవితం గురించి దృక్పథంతో అప్పుడప్పుడే ఏర్పడినప్పుడు నాకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మా రమణారెడ్డి గారు, మా మ్యాథ్స్ టీచరు, హెడ్ మాస్టరు, ఇంగ్లీష్ టీచరు. అప్పుడు మా స్కూల్లో తెలుగు మీడియం ఉండింది, ఇంగ్లీష్ మీడియం ఉండింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాకు అన్ఫార్చునేట్లీ మా రమణారెడ్డి సార్ గారు తెలుగు మీడియంకు హెడ్, తెలుగు మీడియంకి ఇన్ఛార్జ్. మా స్కూలు ఆఫ్టర్నూన్ సెషన్ స్కూల్, అంటే 1 తర్వాత జరిగేది, 1 to 5 అందులోనే కాలేజ్ ఉండేది. కానీ మా సార్ గారు 10th వచ్చిన తర్వాత
9 o'clockకే క్లాసులు పెట్టుకునేవాళ్ళు. ఆయన చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ చుట్టూ 9 o'clockకే క్లాసులు పెట్టుకునేవాళ్ళు. ఈ తెలుగు మీడియం పిల్లల్నే కాకుండా ఇంగ్లీష్ మీడియం పిల్లల్ని కూడా అలౌ చేసేవాళ్ళు. నేను కూడా అలాగ పోయేవాడిని. అంటే ఐ థింక్ ఆఫ్ హ్యావింగ్, ఇప్పుడు కూడా మా టీచర్లతో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను, 1 hour ఎక్స్ట్రా పెట్టుకుందాం సార్, 1 hour ఎక్స్ట్రా పెట్టుకుందాం సార్ అని అనుకుంటా అంటాను. ఇలాంటి ఆ సార్ ద్వారా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దట్ 1 hour or 45 minutes extra with my teacher made me very enriched. చాలా విషయాలు నేర్చుకున్నాను ఆయన. నేను హై స్కూల్ పాస్ అవుట్ అయిన తర్వాత రఘుపతి శెట్టి గారు అని ఒక ఫిజిక్స్ టీచర్ ఉండేవారు. రఘుపతి శెట్టి గారు అని ఫిజిక్స్ టీచర్ ఉండేవారు. ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాడంటే ఫిజిక్స్, నేను ఒక్కరోజు కూడా ఆయన టెక్స్ట్ బుక్ పట్టుకొని క్లాస్కి వచ్చినట్టు, ఒక్కరోజు. అంటే టెక్స్ట్ బుక్ లేకుండానే అన్నీ ముందే ప్రిపేర్ అయ్యి వచ్చేవారు, టెక్స్ట్ బుక్ లేకుండానే పాఠం చెప్పేవారు. సో నేను అతన్ని రోల్ మోడల్గా తీసుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ లర్నింగ్ ఫిజిక్స్ యాజ్ మై బ్లడ్ అండ్ వీన్స్, అండ్ ఐఎమ్ రియలీ lucky that to find such a teacher, such an inspiration, that even now I don't take a textbook to the classroom. ఇప్పుడు కూడా I don't take a textbook to the classroom. ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో పాఠం చెప్పినది లేదు. అంటే ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ హై టు ది స్టూడెంట్స్. అంటే చాలామంది అసలు మీరు టెక్స్ట్ బుక్కే లేకుండా ప్రాబ్లమ్స్ అన్నీ రాసేస్తుంటారు సార్, ఎలా రాసేస్తారు అని అడిగే వాళ్ళు ఉండేవారు. నేను మా సార్ని అలా అడిగాను, రఘుపతి శెట్టి సార్ని నేను అలా అడిగాను, మీరు ఎంత గుర్తు పెట్టుకుంటారు సార్, అసలు టెక్స్ట్ బుక్లో ఏం గుర్తు చూసుకోకుండా బోర్డు పైన లెక్కలు ఎక్కిచ్చేస్తా అంటారు అని. సో అతని నుండి నేను ప్రిపేర్డ్నెస్ నేర్చుకున్నాను, క్లాస్ ప్రిపేర్డ్నెస్. అంటే ఒక క్లాస్కు పోవాలి అంటే క్లాస్కు నిజంగానే ప్రిపేర్డ్ అయి వెళ్ళాలి. ప్రిపేర్డ్ అయి వెళ్తేనే పిల్లలకు కరెక్ట్ న్యాయం చేయగలము అని. అండ్ పీజీలోకి వచ్చినప్పుడు మా ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్ జీటీ నాయుడు గారు, ఒక్క రోజైనా 2 ఏళ్లలో ఆయన కంటే ముందు పోవాలని శత ప్రయత్నాలు చేసిన, ఒక్కరోజు కూడా సక్సెస్ కాదు. ఒక్కరోజు కూడా సక్సెస్ కాదు. ఆయన కంటే ముందు పోవాలని చాలా ప్రయత్నం చేసినాను. ఆయన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, హెచ్ఓడి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, అండ్ హీ వాజ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్. మాకు పీజీ క్లాసులు 8 గంటలకు ఉండేటివి. నేను చాలా ప్రయత్నం చేసిన, శతవిధాల ప్రయత్నం చేసిన, సార్ కంటే ఒక్క రోజన్నా ముందు పోవాలని. 2 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఆయన కంటే ముందు పోవాలి. ఎప్పుడు నాకంటే ముందు డిపార్ట్మెంట్లో ఉండేవాడు. డిపార్ట్మెంట్లో ఉండడమే కాదు, ఈరోజు ఫిజిక్స్ అసైన్మెంట్లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేయించాలో ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన డేటా అంతా ముందే చాట్లో రాసి పెట్టించేటవాడు. ఇట్ హ్యాపెండ్ ఫర్ 2 years. సో ఆయనలో నేను 1% రీచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫౌండ్ వెరీ సపోర్టివ్ పీపుల్ ఓవర్ హియర్. మీకు ఏవో కొన్ని ఫెసిలిటీస్ తెచ్చారు అని అంటా ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది టీచర్స్ హియర్. నేను ఊర్లో పడి తిరుగుతూ ఉంటే వీళ్ళు క్లాసుల్ని బాగా రన్ చేసినారు కాబట్టి నేను చేయగలిగినాను. అదర్వైజ్ ది క్లాస్ వుడ్ హ్యావ్ గాన్ సంథింగ్ వెరీ స్కూల్. సో that also I'm really humble to have such a faculty over here. నేను చేసిన ప్రతి ప్రయత్నంలో, ఈ బస్సు గురించి నేను చేసిన ప్రతి ప్రయత్నంలో సాయి తోడున్నాడు. ఈ వీధి పోదామంటే ఆ వీధి పోదాం, ఈ నాయకుల దగ్గర పోదామంటే ఈ నాయకుల దగ్గర పోదాం. ఒకరోజు కూడా విసుక్కోలే పాపం, ఒకరోజు కూడా విసుక్కోలే. సో ఐ రియలీ థ్యాంక్ సాయి సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ సంథింగ్. ఏమన్నా మనం చేయగలము అని ఫస్ట్ ఏం తెలియనప్పుడే నమ్మడం అనేది, దట్ ఈస్ అ బిగ్ థింగ్. సో probably I am eating out more time out of it. One last thing. Marpu, Parivartana, change and transformation. See, we teachers will always be trying to transform you. Parivartana రావాలా అని అనుకుంటాం. పరివర్తన అంటే మీరు ఇక్కడనే కాదు, ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో వైపు వస్తే మీరు గమ్మున కూర్చోవడం కాదు, మీ అంతకు మీరు కంట్రోల్గా ఉండాలి.
పరివర్తన చెందిన వాడు అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తాడు. అద్భుతం, అది చెడు అయినా కానీ బాడలు కానీ. అంటే ఒసామా బిన్ లాడెన్ ప్రపంచానికి ఒక విలన్, కానీ వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే వానిలో ఉన్న టాలెంట్స్ కూడా నచ్చి వాని వెంట వందల మంది తిరిగిన వాళ్ళు ఉంటారు. అతనికి ఏవో కొన్ని అద్వితీయమైన లక్షణాలు ఉండి ఉంటాయి. సో వాడు పరివర్తన చెందినవాడు, ట్రాన్స్ఫార్మ్ అయిన మనిషి. సో మీరు కూడా మీ టీచర్స్ పట్ల, మీ టీచర్స్ ఇప్పుడు చాలామంది చెప్పారు రిజల్ట్స్ రావాలా, మంచి మార్కులు రావాలా అని. బట్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు గెట్ ట్రాన్స్ఫార్మ్ బికాస్ యు ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. భారతదేశం యొక్క భవిష్యత్తు మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి మంచిగా బతికితే భారతదేశం కూడా మంచిగా ఉంటుంది. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ చిల్డ్రన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం ఎప్పుడో ఉన్న చెడ్డ గుణాలన్నిటి కూడా మచ్చుకు కూడా కనపడకుండా ఈరోజు తయారు చేస్తే అది ట్రాన్స్ఫర్మేషన్. ఎప్పుడో ఉంటాయి పాతగా చెడ్డ గుణాలు అనేటివి ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్వం ఎప్పుడో ఉన్న చెడ్డ గుణాలు ఇప్పుడు వెతుకుతే కూడా మచ్చుకు కూడా కనిపించకుండా కూడా మనిషి మారితే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అటువంటి ట్రాన్స్ఫార్మ్డ్ స్టూడెంట్స్ కావాలా. నౌ దట్ ఈస్ ది రిక్వైర్మెంట్. సో ప్లీజ్ బీ ట్రాన్స్ఫార్మ్ అండ్ రియలీ సారీ ఫర్ టేకింగ్ ఇట్ టూ లాంగ్. ఈ గిఫ్ట్స్ ఫస్ట్ ఇప్పించడానికి కారణం ఒకటి చెప్పేసి వదిలేస్తాను. 9 నెలలైంది మ్యూజిక్ ఎంజాయ్ చేసి. I was really busy, really hurted, really hurried. All sort of bad things were happening. And usually every day I listen to half an hour of music. నా ప్లేలిస్ట్లో కూడా మంచి పాటలు ఉంటాయి, మీకు కాల్లో షేర్ చేస్తా. కానీ 9 నెలలైంది నిజంగా మ్యూజిక్ ఎంజాయ్ చేసి. మొన్న ఈ పిల్లలు దే మేడ్ మీ స్టాండ్ ఫర్ 2.5 minutes దేర్ వాచింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్. అందుకనే వాళ్ళకి అవన్నీ ఇవ్వాలని అనుకున్నాము. రియలీ థ్యాంక్ యూ ఫర్ ది గైడ్ టీచర్స్ హూ హ్యావ్ గైడెడ్ దెమ్ అండ్ రియలీ మేడ్ మీ హ్యాపీ రియలీ ఆన్ దట్ పర్టికులర్ డే. అండ్ టుడే ఆల్సో I still believe that I am doing my duties, and I feel that duties does not require any sort of recognition. But you have given it with a great heart. I really thank all of you for recognizing the duties which is not required. Thank you. Thank you, sir.